అమీబా, ఇడ్లీ ఆర్కిడ్ ఆకాశం, ప్రియురాలు పిలిచే, ఒక వర్షాకాలం సాయంత్రం, తప్పు చేద్దాం రండి, ప్రేమ. ఈ ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న ఎండమూరి గారి కలెక్షను. హలో బ్యూటిఫుల్ పీపుల్, ఈరోజు నా దగ్గర ఉన్న పుస్తకాల గురించి చెప్పబోతున్నాను. అంటే ఇక ఎట్లో నా లైఫ్లో నాకు పుస్తకాలు చదవడం అనేది అలవాటు అయింది మా నాన్నగారి దగ్గర నుంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర ఎలాంటి పుస్తకాలు ఉన్నాయి, ఏం పుస్తకాలు ఉన్నాయి అన్నీ కూడా ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాను. దయచేసి ఈ వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ స్టే ట్యూన్ టు మై ఛానల్ యశ్వంత్. అంటే నేను సెక్షన్ వారీగా వెళ్దాం అనుకుంటున్నాను. అంటే లైక్ ఫిలాసఫీ, దాని తర్వాత ఫిక్షన్, నాన్ ఫిక్షన్ అండ్ మూవీస్. అంటే మూవీస్ సంబంధించిన పుస్తకాలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఫిలాసఫీ బుక్స్కి వచ్చేప్పటికీ చూడండి, నా దగ్గర ఇన్ని సెట్ ఆఫ్ భగవద్గీతలు ఉన్నాయి. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ఇస్కాన్ భగవద్గీత నా దగ్గర ఉన్నది. అండ్ ఇంకోటి వచ్చేసి ఇది కూడా అంత చిన్న పుస్తకం. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ఈ భగవద్గీత క్యారీ చేస్తాను నేను. నా మిషన్లో కొన్న భగవద్గీత పుస్తకం ఇది. దాని తర్వాత ఇది కూడా అక్కడే రామకృష్ణ మిషన్లోనే కొన్నాను, ఇంగ్లీష్ వర్షన్. ఇందాక మీకు భగవద్గీత చూపించాను కదా, ఇది ఇస్కాన్లో కొన్నది. ఇందాక మీకు చూపించింది తెలుగులోది, ఇది ఇంగ్లీష్లోది. ఇది మినీ, ఇది కూడా ఇస్కాన్లో కొన్నది. ఇది కూడా చిన్నదనమాట. అంటే భగవద్గీత లైక్ ప్రాథమిక అంశాలన్నీ ఈ పుస్తకంలో ఉంటాయి. దాని తర్వాత ఇది కృష్ణుడి గురించి, మొత్తం కృష్ణుడి యొక్క బర్త్ అవన్నీ కూడా ఈ బుక్లో ఉంటాయి. ఇది కూడా ఇస్కాన్లో ఉన్నదే. అండ్ ఇది వచ్చేసి ఈ స్వామీజీ ఆశ్రమానికి వెళ్ళాము, స్వామి సచిదానంద ఆశ్రమానికి. అక్కడికి వెళ్ళినప్పుడు కొన్న భగవద్గీత ఇది. నేను ఎక్కడ దేవాలయానికి వెళ్ళా కానీ నాకు అక్కడ భగవద్గీత కొనడం అలవాటు అనమాట. అంటే అదొక అలవాటుగా మారిపోయింది. అంటే ఇప్పుడు కొనట్లేదు, ఎందుకంటే ఎక్కువ అయిపోయినాయి కదా. అసలు నాకు ఈ భగవద్గీత మీద నాకు ఎందుకు అంత ఇంట్రెస్ట్ పుట్టిందని అంటే, ఒక్క నిమిషం, ఇంకా భగవద్గీత కూడా ఉంది. ఎక్కడంటే చూడండి, ఇవి లైక్ చూపిస్తున్నాను చూడండి. ఇవి కూడా కొన్ని ఉన్నాయి భగవద్గీతలు. ఇది చూడండి, ఇది కూడా అంతే ఇస్కాన్లోది. ఇది వచ్చేసి కూడా గౌరంగ దర్శన్ దాస్ గారు రాశారు. అంటే భగవద్గీత ప్రతి అధ్యాయం కూడా సామాన్యులకు అర్థమయ్యేటట్టు, అంటే ఒక లైక్ ఫ్లో చార్ట్ రూపంలో రాశారు. ఇది తెలుగు వర్షను. దాని తర్వాత ఇది వచ్చేసి ఇంగ్లీష్ వర్షన్ బాగుంటుంది. ఎవరైనా ఇస్కాన్కి వెళ్తే ఈ బుక్ అయితే పక్కా కొనండి, ఎందుకంటే ప్రతి చాప్టరు ఒక ఫ్లో చార్ట్ రూపంలో మనకు చూపించారు అనమాట. సో మనకి 18 అధ్యాయాలు మనకు బాగా అర్థమవుతాయి అనమాట. ఈ బుక్లో అంత బాగా రాశారు ప్రభు వారు. తప్పకుండా మీరు ఇస్కాన్ టెంపుల్కి వెళ్తే ఈ బుక్ అయితే, ఈ భగవద్గీత అయితే కొనండి. అంటే మంచి ఈజీగా అర్థమవుతుంది అనమాట. దాని తర్వాత ఇది వచ్చేసి ఇది కూడా చాలా బాగుంటుందండి. ఇది రామకృష్ణ మిషన్లో ఇస్తారు. అంటే మనకి లైక్ ట్యాంక్ బండ్ దగ్గర ఎన్టీఆర్ గార్డెన్స్ దగ్గర ఉంది మనకి రామకృష్ణ మిషన్ అని, అక్కడ దొరుకుతుంది. ఇది 100 రూపాయల బుక్. ఇందులో కూడా చాలా బాగా, అంటే భగవద్గీత శ్లోకాలు, అలాగే స్వామి వివేకానంద చెప్పినటువంటి సూక్తులు కూడా దానికి ఆ యొక్క శ్లోకానికి తగ్గట్టు మనకి కింద రాశారనమాట. సో ఇది కూడా చదివినా కానీ చాలా బాగా అర్థమవుతుంది భగవద్గీత. ఇది కూడా చదవండి. అంటే స్టార్టింగ్ ఫేజ్ వాళ్ళకి ఇది బెస్ట్ బుక్ అని చెప్పొచ్చు నేను. దాని తర్వాత ఇవన్నీ పక్కన పెడితే అసలు నాకు ఈ భగవద్గీత మీద ఇంట్రెస్ట్ ఎలా పుట్టింది, అసలు నేను ఎలా స్టార్ట్ చేశానని అంటే, నేను బుక్ చదివానండి. ఇక్కడ ఉంది కదా, చూశారు కదా, విశ్వవిజేత. ఇది ఎండమూరి గారు రాశారండి. ఈ బుక్ పేరు విశ్వవిజేత. ఈ బుక్ వచ్చేప్పటికి ఏంటంటే శ్రీల ప్రభుపాదుల వారి జీవిత చరిత్ర. ఇది ఎండమూరి గారిది. ఫస్ట్ నేను చదివిన బుక్ వచ్చేసి విజయానికి 5 మెట్లు. అది నా బుక్ చాలా బాగా నచ్చింది. దాని తర్వాత విజయానికి 6వ మెట్టు, మైండ్ పవర్, తప్పు చేద్దాం రండి, అలాగా నేను బుక్స్ చదివాను. అలా పర్సనల్ డెవలప్మెంట్ బుక్స్ అన్నీ రాసిన తర్వాత వాళ్ళు బయోపిక్స్ రాయడం మొదలెట్టారు. సో అలాగా వారు రాసినటువంటి బయోపిక్స్ కూడా ఆల్మోస్ట్ చదివాను నేను. లైక్ ఇంటి పెరట్లో లక్ష్మీ చెట్టు, అలా అది, మళ్ళీ శిలాశిల్పం ఒకటి. దాని తర్వాత ఇంకో బయోపిక్ వచ్చేప్పటికి ఆయన రాసింది ఇది విశ్వవిజేత. ఈ బుక్ వచ్చేప్పటికి ఏంటంటే శ్రీల ప్రభుపాదుల వారి జీవిత చరిత్ర. అసలు చాలా అడ్మైరింగ్ అండ్ ఇన్స్పైరింగ్ బుక్ అండి. నాకు ఈ బుక్ చదివిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, మనకంటూ ఒక గురువు ఉండి, వారి ఆశీర్వాదం ఉండి, మన దేవుడు అన్నుంటే మనం ఎంతటి విజయాన్నైనా సాధించవచ్చు చెప్పిన పుస్తకం అండి ఇది. సో వీరి గురువు వచ్చేసి భక్తి సిద్ధాంత సరస్వతి గారు. ఏమన్నారంటే, మన ఇండియన్స్ ఒకప్పుడు, అంటే 1940s ఆ టైంలో, 1950s అనుకుంటా, ఆ టైంలో ఏంటంటే లైక్ ఇప్పుడు కూడా లైక్ ఫారినర్స్ ఏది ఫాలో అయితే అదే గొప్ప అన్నట్టు ఒక లైక్ అజంప్షన్ అయితే ఉండేది. సో ఆ కోరిక మేరకు భక్తి సిద్ధాంత సరస్వతి వారు, అంటే ఈ శ్రీల ప్రభుపాదుల వారి గురువు వేరే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి లైక్ భగవద్గీత యొక్క గొప్పతనాన్ని అందరికీ చెప్పాలి, కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని అందరికీ చెప్పాలని చెప్పి అనేసరికి వారి గురువు కోరికను తీర్చడానికి 68 ఏళ్ల వయసులో ఆల్మోస్ట్ ఒక 3 వీక్ షిప్లో ప్రయాణం చేసి అక్కడ ఒక భగవద్గీత పుస్తకం, 2 జతల బట్టలు అండ్ 100 రూపీస్ సంథింగ్, జస్ట్ ఒక 100 రూపాయల దీంతో అమెరికాలో దిగి
అంటే ఆయన తీసుకెళ్ళింది చూడండి 2 జతల బట్టలు, భగవద్గీత పుస్తకం, మిగతావి జస్ట్ ఒక చిన్న లైక్ మరికొంత డబ్బు తీసుకొని వెళ్ళారు. అక్కడ స్టార్ట్ చేసి ఆయన 68 ఇయర్స్ అప్పుడు వెళ్ళి వితిన్ 10 ఇయర్స్‌లో ఆయన 10 ఇయర్స్‌లో 90 పైగా కంట్రీస్‌లో 108 టెంపుల్స్ కట్టారు. సో లైక్ అసలు ఆయన జర్నీ అనేది చాలా బాగుంటుంది. అంటే అసలు ఆయన అమెరికాలో అడుగుపెట్టినప్పుడు కానీ, ఆయన అసలు ఎవరిని అసలు మార్చాలనుకున్నారు ఫస్ట్. అంటే ఆ కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని, భగవద్గీత గొప్పతనాన్ని ఫస్ట్ ఎవరికి చెప్పారు? అతను హిప్పీసే చెప్పారండి. హిప్పీస్ అంటే తెలుసు కదా, లైక్ అంటే అక్కడ చాలామంది కూడా డ్రగ్స్కి అలవాటు పడిపోయి వాళ్ళ రోడ్డున పడిపోయి ఉండేవాళ్ళు. వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి యొక్క భగవద్గీతను బోధించి వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ చేసి వాళ్ళ కృష్ణ భక్తులుగా చేసి అలా అంచెలంచెలుగా 90 పైగా దేశాల్లో 108 టెంపుల్స్ కట్టారండి. ఈ బుక్ చదివిన తర్వాత నాకు భగవద్గీత గురించి బాగా తెలుసుకోవాలి, ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళాలి అనే ఒక కుతూహలం అయితే నాలో కలిగింది. బుక్ యండమూరి గారు వచ్చేప్పటికి ఈ బుక్ అండి. ఇది కూడా మంచి బుక్. ఇది వచ్చేసి వెలుగు వెన్నెల దీపాలు. ఈ బుక్ ఏంటంటే అంటే యండమూరి గారు ఇప్పుడు దాకా చేసిన రచనలో ఉన్నటువంటి చిన్న కథలన్నీ ఇందులో పొందుపరిచారనమాట. అంటే మెయిన్ ఉద్దేశం ఏంటంటే యండమూరి గారు రాయటానికి ఇప్పుడు చిన్నపిల్లలకి కథలు చెప్పడానికి చాలామందికి ఏమేం కథలు చెప్పాలో తెలియటం లేదు. అంటే మనం ఈ స్మార్ట్ ఫోన్ ఆ ఓల్డ్లో పడిపోయాం కదా. సో ఒకప్పుడు మనకి అమ్మమ్మ తాతయ్యలు మంచి మంచి కథలు చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి అసలు స్టోరీస్ తెలియట్లేదు. సో అలాంటి వాళ్ళ కోసం సారీ ఈ బుక్ రాశారు. అసలు ఒక్కొక్క కథ చాలా బాగుంటుందండి. లైక్ కొన్ని పర్సనల్ డెవలప్మెంట్ కథలు ఉంటాయి, కొన్ని లైఫ్ లెసన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో తప్పకుండా ఈ బుక్ అయితే చదవండి. దాని తర్వాత ఈ బుద్ధిజం గురించి చెప్పాలంటే దీనికి ఒక స్టోరీ ఉందండి. ఏంటంటే ఒక టైంలో 2007 ఆ టైంలో మా ఫాదరు ఉండి భీమవరం తీసుకెళ్లారు. అక్కడ రాఘవ గారు అని ఉండేవాళ్ళు అనమాట. యాక్చువల్లీ మీకు పిరమిడ్ పత్రిజీ గారు గురించి వినే ఉంటారు. సో వారు ఏంటంటే ఉచిత ధ్యాన శిబిరాలు కండక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు. అంటే ఉండి భీమవరంలో రాఘవయ్య గారు వారి అక్కడ కళ్యాణపురంలో 3 రోజులు క్లాసెస్ తీసుకునేవాడు. అప్పుడు మెడిటేషన్ గురించి వాటి గురించి చెప్పడం చెప్తూ ఉండేవారు. మెడిటేషన్ అంటే ఎలా ఉంటుంది, ఏంటి, ఎలా చేయాలని చెప్తూ ఉండేవాళ్ళు. వారు లైక్ అక్కడ మెడిటేషన్ క్యాంప్ లాగా పెడతారు కదా, ఆ క్యాంప్లోనే బుద్ధుడి గురించి బుక్స్ ఉండేవన్నమాట. అప్పుడు నేను బుద్ధుడి గురించి చదివి బుద్ధుడి టీచింగ్స్ గురించి నాకు కొంచెం ఇన్స్పైర్ అయ్యి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇట్స్ లైక్ 2007లో నేను వెళ్ళింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను నాన్ వెజ్ తినలేదండి. అంటే నేను అంత లైక్ స్పిరిచువల్గా నాకు బుద్ధుడు టీచింగ్స్ అంత బాగా నన్ను ఇన్స్పైర్ చేశాయి. నేర్స్ నుంచి ఈ బుక్ నాతోనే ఉంది. అసలు బుద్ధుడు టీచింగ్స్ అనేవి చాలా బాగుంటాయి. సో లైక్ నాకు బుద్ధుడు అంటే కూడా చాలా ఇష్టం. దాని తర్వాత వచ్చేప్పటికి ఇంకా రామాయణం. ఇది వాల్మీకి రామాయణం. చాలామందికి రామాయణం చూసి ఉంటారు కానీ చదివి ఉండరు. చదవండి, ఎందుకంటే రాసిన దాంట్లోనూ చూసిన దాంట్లో చాలా తేడా ఉంటుంది. మీకు విషయం చెప్పనా, అసలు వాల్మీకి రామాయణంలో లక్ష్మణ్ రేఖ అనేది ఉండదు. చాలామంది సినిమాల్లో చూసి లక్ష్మణ్ రేఖ కాన్సెప్ట్ అనేది మనం ఉందనుకుంటాం కానీ రామాయణంలో అసలు వాల్మీకి గారు రాసినటువంటి రామాయణంలో లక్ష్మణ్ రేఖ అనే కాన్సెప్టే లేదు. ఇలాంటి ఎన్నో విషయాలు మనకు తెలుస్తాయి. చాలామంది అసలు రామాయణం గురించి ఏదో తెలియకుండా ఏదో మాట్లాడుతూ ఉంటారు, చిన్న లాజిక్ పట్టుకొని అదేంటి ఇదేంటని. మీకు చదివితే ఆ లాజిక్లు అన్నిటికీ ఒక అర్థం ఉంటుందండి. అసలు అంటే ఒకప్పుడు నాకు కొన్ని అంటే మనకంటూ ఒక కామన్ సెన్స్ అనేది ఒక్కోసారి మనని లైక్ ఒక లింక్ అనేది మిస్ అవుతూ ఉంటుంది. మనకు ఇలాంటి కొన్ని మనకి చదివితే తెలుస్తుందండి, చూస్తే తెలియదు. చదవండి, చదివితేనే మనకి కొన్ని ఏముంది అసలు ఎందులో గొప్పతనం ఏంటి అన్నీ మనకు తెలుస్తాయి. కాబట్టి ఈ రామాయణం చదవండి ఎప్పుడైనా కుదిరితే. ఇది వాల్మీకి రామాయణం, ఇది కూడా నేను ఇస్కాన్లోనే కొన్నాను. దాని తర్వాత వచ్చేప్పటికీ ఇంకా మధ్యలో పర్సనల్ డెవలప్మెంట్ బుక్స్ చదువుతూ ఉండేవాడిని చెప్పేవాడిని కదా. అలాగే యండమూరి గారితో పాటు నేను ఇంకొక అభిమానించే వారు వచ్చేప్పటికీ పట్టాభిరామ్ గారు, పాపం చనిపోయారు ఈ మధ్య. సో వీరిది మైండ్ మ్యాజిక్ బుక్ చాలా బాగుంటుంది. లైక్ ప్రేమ్చంద్ అంటే షార్ట్ స్టోరీస్ ఇంగ్లీష్లో దొరికితే ఈ బుక్ కొన్నాను. అంటే కొన్నే చదివాను, మొత్తం చదవలేదు. దాని తర్వాత ఇంకో ఇటు పక్క ఉంది చూడండి, ఇటు కూడా నాకు సెల్ఫ్ ఉంది, బుక్ సెల్ఫ్ చూశారు కదా, ఇదంతా కూడా నాకు ఉంది. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం ఏంటనేది. ఫస్ట్ ఇది వచ్చేప్పటికే తమిళ కథలు, తమిళ్లో గొప్ప కథలు అన్నీ తీసి ఇందులో రాశారు. ఇది వచ్చేప్పటికీ లైక్ అనిషికి పబ్లిషర్స్ వారు పబ్లిష్ చేశారు. వెంకట సిద్ధారెడ్డి గారు అని ఉంటారు. సో వారిది అనమాట ఇది. సో ఇందులో కూడా మంచి అన్ని కథలు బాగుంటాయి, అన్ని కథలు చదివాను. సో దాని తర్వాత సో ఇక నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ రైటర్ సుధామూర్తి గారు.
సుధామూర్తి గారి షార్ట్ స్టోరీ కలెక్షన్స్ నేను పెద్ద ఫ్యాన్ని. వారు రాసిన అన్ని పుస్తకాలు నేను చదివాను. అంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ లైక్ మైథాలజీ నుంచి వాళ్ళు చెప్పే స్టోరీస్ కానివ్వండి, అవన్నీ అసలు అద్భుతం. అసలు ఈ బుక్ చూసినట్టయితే ఒకసారి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఈ బుక్ ఉంది కదా, 1 సెకండ్, ఈ బుక్ ఉంది కదా, ఈ బుక్ వచ్చేప్పటికి ఏంటంటే లైక్ అప్సైడ్ డౌన్, అంటే ఇది రాముడి గురించి కృష్ణుడి గురించి కథలు ఉంటాయి ఇందులో. ఇప్పుడు ఈ బుక్ వచ్చేప్పటికే ఈ బుక్ ఇది కూడా మైథాలజీలో ఉన్నటువంటి కొన్ని కథల గురించి ఇందులో రాశారు. లైఫ్ అమేజింగ్ సీక్రెట్స్, దీని గురించి మీరు వినే ఉంటారు. దాని తర్వాత ఇది ఇప్పుడు మల్లాది గారి కూడా కొన్ని బుక్స్ అనేవి చాలా ఉంటాయి. మల్లాది గారు కూడా చాలా గొప్ప రైటర్. కాకపోతే వీరు ఎలా ఉంటారు ఎవరికీ తెలియదు. వీరి రచనలు ఒకటే అందరికీ తెలుసు. ఇది జాబుల మీద సంతకం. ఈ పుస్తకం కూడా చాలా బాగుంటుంది. మల్లాది గారి పుస్తకాలు చాలా మటుకి సినిమాలుగా రిలీజ్ అయ్యాయి, మనకి సీరియల్స్ లాగా కూడా వచ్చాయి. కాకపోతే ఆయన ఎలా ఉంటారు అనేది ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఆయన ఎక్కువగా బయటికి రారు ఆయన. ఇది కూడా యండమూరి గారి బుక్. ఇది జ్ఞానం చెక్కిన శిల్పం. ఇది వచ్చేప్పటికి తిరుపతి పాణిగ్రాహి గారిది. ఒరిస్సాలో వన్ ఆఫ్ ద మంచి పలుకుబడి ఉన్న వ్యక్తి. ఎలా పైకి వచ్చారనేది వారు ఈ బుక్లో రాశారు. ఇది సుధామూర్తి గారి ఇంకో కలెక్షన్ అండి. ఇందా మీకు 2 బుక్స్ చూపించాను కదా, ఇవి ఇంకో బుక్. ఇది వచ్చేప్పటికి ఏంటంటే మహాభారతం గురించి, మహాభారతంలో ఉన్న కథల గురించి ఈ బుక్ రాశారు. దాని తర్వాత ఇది వచ్చేప్పటికి ఉమెన్ అండ్ మైథాలజీ. ఇందా మీకు చెప్పాను కదా, అంటే మన మైథాలజీలో మ్యానే కాదు ఉమెన్స్ వారి యొక్క లైక్ వారు కూడా కొన్ని కథలు ఉన్నాయి. వాళ్ళు ఎలాగ సుప్రీం అయ్యారు, ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఈ బుక్లో రాశారు. నా దగ్గర ప్రస్తుతానికి ఉన్న కలెక్షన్ అయితే ఇది. లైక్ ఇంకా నా దగ్గర ప్రస్తుతానికి ఉన్న సుధామూర్తి గారి కలెక్షను చాలా బాగుంటాయండి. ఒక్కొక్క బుక్ ఒక్కొక్క డైమండ్ అని చెప్పొచ్చు. అసలు ఒక్కొక్క కథ కూడా చాలా బాగుంటుంది. సుధామూర్తి గారి పేరు కనపడితే చదివేయండి. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఫైనాన్షియల్ బుక్స్ అండి. ఇది వచ్చేప్పటికి వంగా రాజేంద్ర ప్రసాద్ గారు రాశారు. ఈ పుస్తకం అనేది మీ లైఫ్లో ఎంత ఎర్లీగా చదివితే అంత మంచిదండి. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు చాలామంది ఫైనాన్షియల్ బుక్ అంటే రిచ్ డాడ్ పూర్ డాడ్ అన్నీ చెప్తారు. అవన్నీ కాదండి. ఇప్పుడు ఏదైనా సరే ఒక ఆర్థిక సమస్య అనేది ఇప్పుడు మన ఇండియాలో బతుకుతున్నాం. ఇండియాలో అసలు మనకి ఏమేమి పథకాలు ఉన్నాయి, అసలు టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి, లైఫ్ ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకోవాలి, అసలు సిబిల్ స్కోర్ ఎలా మెయింటైన్ చేయాలి, అన్నీ కూడా అంటే మొత్తం 3 ఉంటాయండి. మనీ పర్స్ 1, 2, 3 అంటే 3వ పుస్తకం అనేది నాకు తెలిసిన వాళ్ళకి ఇచ్చాను. ప్రస్తుతం నా దగ్గర 2 ఉన్నాయి. అంటే 3 చదివాను నేను. తప్పకుండా ఈ బుక్ అయితే చదవండి. అంటే నేను చెప్తాను కదా, విజయానికి 5 మెట్లు, అది పర్సనల్ డెవలప్మెంట్కి. ఇదేంటంటే ఫైనాన్షియల్ డెవలప్మెంట్కి. అంటే ఇప్పుడు భగవద్గీత అనేది మన లైఫ్ సైన్స్ కదా, ఇది వచ్చేసి మనీ సైన్స్ ఈ బుక్స్ అనేవి. సో వంగా రాజప్రసాద్ గారిది మనీ పర్స్ 1, 2, 3 బుక్స్ అనేవి తప్పకుండా చదవండి. చూడండి ఎన్ని ముద్రలు, 9 ముద్రలు, ఇది 16 ముద్రలు అయిందనమాట ఈ పుస్తకం. సో తప్పకుండా చదవండి. అలాగే నా దగ్గర వంశీ గారి కలెక్షన్ కూడా ఉండేది. అదే మా పసలపూడి కథలు, మా దిగువ గోదావరి కథలు, నల్ల మెల్లూరుపాలెం కథలు, ఆ బుక్ కూడా చదివాను నేను. అసలు చాలా బాగా రాస్తారండి. అంటే ట్రావెల్ లాగ్స్ కి పెట్టింది పేరు వంశీ గారు. ఇప్పుడు ఆ కలెక్షన్ నా దగ్గర లేదు, తెలిసిన అడిగితే ఇచ్చాను. తర్వాత వంశీ గారు స్వాతిలో వీక్లీ పండగ రోజుల్లో నా పసలపూడి యాత్ర అని చెప్పి ఆ శీర్షిక మీద ట్రావెల్ లాగ్స్ రాయటం మొదలెట్టారు. నేను వారి ట్రావెల్ లాగ్స్ అవ్వడానికి నేను స్వాతి వీక్లీ కొనేవాడిని. ఆ కలెక్షన్ అంతా బుక్లో వస్తాయని చెప్పి చూస్తున్నాను. కాకపోతే వంశీ గారు పాడ్కాస్ట్ ద్వారా మనకు అది వినిపిస్తున్నారు. స్పాటిఫైలో ఉంది అది. సో వంశీ గారి గొంతుతోనే మనం ఆ కథలు వినొచ్చు. స్పాటిఫై లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను, వినండి. ఆ మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా బాగా యాడ్ చేశారు. తప్పకుండా వినండి, స్పాటిఫైలో ఉంది. ఇవన్నీ కూడా ఫిలిం మేకింగ్ బుక్స్. మూవీ చిన్నప్పటి నుంచి లైక్ ఫిలిం మేకర్ అవ్వాలని చాలా కోరిక. కాకపోతే కొన్ని సర్కమ్స్టాన్సెస్ వల్ల నేను అటు వెళ్ళలేకపోయాను. ఆ సినిమా ప్యాషన్ అనేది వచ్చిన తర్వాత నేను కూడా అంత సినిమా గురించి ఏదైనా ఒక మంచి పుస్తకం ఉందని అంటే తప్పకుండా నేను కొంటాను. ఇప్పుడు నేను కొన్న పుస్తకాలు అన్నీ కూడా మీకు చూపెడతాను ఒక్కొక్కటి. ఫస్ట్ థింగ్ వచ్చేసరికి అండి, ఇది రీసెంట్గా కొన్నారు. ఇది వచ్చేసి మారుతి గారు పబ్లిష్ చేశారు. డార్లింగ్ స్వామి, అంటే డార్లింగ్ సినిమాకి రచనగా పనిచేసినటువంటి డార్లింగ్ స్వామి గారు ఈ బుక్ రాశారు. ఇది యాక్చువల్లీ సుజాత గారు అంటే తెలుసు కదా, శంకర్ గారు ప్రతి సినిమాకి బ్యాక్ బోన్. ఈయనే మంచి రైటర్. అయితే ఈయన స్క్రీన్ ప్లే మీద ఒక బుక్ రాశారు తమిళ్లో. దాన్ని తెలుగులో డార్లింగ్ స్వామి గారు అనువదించారు. డైరెక్టర్ మారుతి గారు పబ్లిష్ చేశారు. ఇది రీసెంట్గా కొన్నాను. దాని తర్వాత ఇది వచ్చేసి విక్కీ కింగ్. ఇది నా ఫిల్మ్ స్కూల్లో చెప్పారు. అంటే మూవీ అనేది ఒక 21 డేస్లో ఎలా రాయాలి. ఇది వచ్చేప్పటికి ఇక సినిమాల్లోకి వెళ్దాం అనుకునే వారికి పరిచయం లేని పేరు సిద్ ఫీల్డ్. అంటే స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ ఏంటి మొత్తం ఫౌండేషన్స్ అన్నీ కూడా ఈ బుక్లో ఉంటుంది. చాలా మంచి బుక్. అశోక్ కుమార్ గారు ఒక రైటర్. వారి సినిమా వ్యాసాలు అనమాట. వారికి నచ్చిన సినిమాల గురించి ఈ బుక్లో రాశారు. దాని తర్వాత పరుచూరి గోపాలకృష్ణ గారిది స్క్రీన్ ప్లేలో 100 రహస్యాలు, చాలా మంచి బుక్ అండి ఇది కూడా. దాని తర్వాత 11th అవర్
ఇది ఫ్యాంటాస్టిక్. ఇదేంటంటే ఇది పరశుడు గోపాలకృష్ణ గారు రాశారు. ఇందులో ఏంటంటే మనకి 21 మూవీ అంటే సీనిక్ ఆర్డర్స్ ఉంటాయి అనమాట. అంటే మన సీనిక్ ఆర్డర్ అంటే తెలుసు కదా, సీన్ 1, సీన్ 2 అలా మనకు కొన్ని సీనిక్ ఆర్డర్స్ ఉంటాయి. అలాగా 21 సినిమాలు సీనిక్ ఆర్డర్ రాశారు ఆయన. ఈ సినిమాలో పనిచేసినటువంటి అందులో 21 మూవీస్ సీనిక్ ఆర్డర్ రాశారు. అంటే ఒక్కడు, ఇంద్ర, ఖైదీ అలా ప్రతి సినిమా సీనిక్ ఆర్డర్ ఈ బుక్లో ఉంటుంది. సో యాస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్కి ఇది ఒక మంచి బుక్. అంటే మన సీనిక్ ఆర్డర్ ఎలా రాసుకోవాలి ఏంటి అనేది కూడా మనకి ఒక ఐడియా వస్తుంది అనమాట. దాని తర్వాత సినిమా వీక్షణం. ఇది అంపశయ్య నవీన్ గారు రాశారు. సేమ్ ఇది కూడా అంతే, వారికి నచ్చిన సినిమాల గురించి వ్యాసాలు రాశారు రైటర్. దాని తర్వాత ఇది వెంకట సిద్ధారెడ్డి గారు రాశారు. ఒకప్పుడు వెంకట సిద్ధారెడ్డి గారు ఏంటంటే జూన్ సినిమాలు, వాళ్ళకి నచ్చిన సినిమాలు కానివ్వండి, ఆంధ్రజ్యోతిలో లైక్ ఒక వ్యాసంలో రాసేవారు. అవన్నీ అతను రాసిన వ్యాసాలన్నీ కూడా లైక్ ఒక బండిల్గా చేసి బుక్గా ప్రింట్ చేశారు. దాని తర్వాత సినిమా ఒక ఆల్కమీ. ఇది కూడా అంతే సేమ్, వెంకట సిద్ధారెడ్డి గారు వారికి నచ్చినటువంటి సినిమాల గురించి ఇందులో రాశారు. దాని తర్వాత ఇది పరశుడు గోపాలకృష్ణ గారి 3వ బుక్ నా దగ్గర ఉన్నది. కథనం శిల్పం. అంటే కథ ఎలా ఉండాలి, దాని స్క్రీన్ ప్లే ఎలా ఉండాలి, దాన్ని ఒక మంచి శిల్పులాగా ఎలాగ మనం తయారు చేయాలి అన్నీ కూడా ఈ బుక్లో ఉంటాయి. దాని తర్వాత ఇది మహమ్మద్ ఖాదీర్ బాబు గారు రాసినటువంటి పుస్తకం. ఇది ఏంటంటే కథలు ఎలా రాయాలి అంటే ఇది కూడా నేను ఇప్పుడిప్పుడే చదువుతున్నాను. అంటే నాకేంటంటే ఒక టైంలో ఏదన్నా ఒక చిన్న కథ రాయాలి అంటే ఒకసారి సినిమాలు ట్రై చేయనప్పుడు బుక్ రాస్తే బాగుంటుంది కదా, మరి కథలు ఎలా రాయాలి అని ఆలోచించే టైంలో నాకు ఈ బుక్ కనపడింది. అంటే ఇది కూడా ఇంకా నేను పూర్తిగా చదవలేదు, ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను ఇది కూడా. సో మనకి కథ ఎలా రాయాలి, కథ ఎలా స్టార్ట్ చేయాలి అంటే సినిమా తీయటం వేరు, కథ రాయటం వేరు. అంటే కథ రాయటానికి ఒక ఫార్మాట్ ఉంటుంది, ఒక పుస్తకంలో కథ రాయడానికి కూడా ఫార్మాట్ ఉంటుంది. ఆ పుస్తకంలో కథలు మనం ఎలా రాస్తాం ఏంటి అనేది ఈ బుక్లో చాలా బాగా వివరించారు. సో ఇది కూడా చాలా మంచి పుస్తకము. ఇది వచ్చేసి లైక్ హిచ్కాక్ నుంచి నోలెన్ దాకా అని చెప్పి సూర్యప్రకాష్ జోషిలా గారు రాశారు. ఇది కూడా అంతే, వారు నచ్చిన సినిమాల గురించి అంటే మన వరల్డ్ వైడ్ సినిమా క్లాసిక్స్ అన్నీ కూడా ఈ బుక్లో రాశారు. వారి వ్యాసాలు ఇవన్నీ తప్పకుండా చదవండి. అంటే అసలు మన ప్రపంచ సినిమాలో ఉన్న క్లాసిక్స్ అన్నీ కూడా ఈ బుక్లో మనకు తెలుస్తాయి. చాలా బాగా రాశారు. వీరు సొంతంగా వీరికి అంటే వీరు ఈ పుస్తకాలు ప్రచురించడానికి సొంతంగా జోష్లో పబ్లికేషన్ అని చెప్పి పబ్లికేషన్స్ పెట్టి ఇలాగా సినిమాస్ గురించి ఇలాగా బుక్స్ రాస్తున్నారు. పబ్లికేషన్స్ వచ్చిన బుక్స్ అన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి, సినిమాకి సంబంధించినవి. అవన్నీ కూడా నేను చెప్తాను. దాని తర్వాత ఇది వచ్చేసరికి భరత రంగనాథన్ గారు తెలిసే ఉంటారు కదా, ఇది జర్నలిస్ట్ అనమాట. అందరినీ ఇంటర్వ్యూ చేస్తూ ఉంటారు. అలాగే వారు మణరత్నం గారిని చేసిన ఇంటర్వ్యూని ఒక బుక్లా రాసి రిలీజ్ చేశారు. ఇది ఆ బుక్. ఇది వచ్చేప్పటికి 3 Idiots స్క్రీన్ ప్లే అనమాట. అంటే నేను అన్నపూర్ణ స్టూడియోలో నేను చేస్తున్నప్పుడు నాకు ఇలాంటి స్క్రీన్ ప్లే బుక్స్ గురించి నాకు తెలిసింది. అప్పుడు ఆన్లైన్లో చూసి ఆర్డర్ చేశాను. అంటే నాకు 3 Idiots అనేది నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిం. సో అలా ఆ సీన్ టు సీన్ ఎలా రాశారు ఆ సినిమాలో అది చదవటానికి నేను ఈ బుక్ అయితే పర్చేస్ చేశాను. అంటే సో అదండి, అది నా సినిమా కలెక్షన్ అండి. చూసారు కదా, మీకు ఆ సినిమా కలెక్షన్ మొత్తం నాది ఇప్పుడు మీకు చూపించాను, ఒక్కటి చూపిస్తూ అక్కడ పెట్టాను. ఇది నా సినిమా కలెక్షన్. దాని తర్వాత ఇప్పుడు నేను ప్రజెంట్ చదివే పుస్తకాల గురించి చెప్తాను చూడండి. ఇవి గన్స్ అండ్ మాన్సూన్స్. ఇది మహి బెజవాడ్ గారు రాశారు. ఇదేంటంటే రీసెంట్గా మన బుక్ ఫేర్ జరిగింది కదా, అప్పుడు కొన్న పుస్తకాలు ఇవి. అలాగే స్వేచ్ఛ, ఓల్గా గారి గురించి. ఇప్పుడు చాలామంది ఫెమినిజం అంటే ఏంటి, ఆ ఇండివిజువాలిటీ అంటే ఏంటి, అవన్నీ కూడా ఏవో చెప్తూ ఉంటారు కదా వేరే రాంగ్ వేస్లో. అసలు ఆడదానికి నిజమైన స్వేచ్ఛ ఎలా ఉండాలి అనేది ఓల్గా గారు రాశారండి. అసలు ఒక ఆడదానికి స్వేచ్ఛ అంటే ఏంటి, తన కాళ్ళ మీద తను నిలబడటం అంటే ఏంటి, అసలు వీరి పుస్తకాల్లో చాలా బాగుంటుంది. సో స్వేచ్ఛ అనేది నా మొదటి పుస్తకం వీరిది. చాలా మంచి పుస్తకం అండి ఇది. ఇదేంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ ద కాన్వర్సేషన్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్. దాని గురించి మంచి డ్రామా ఉంటుందండి బుక్లో, తప్పకుండా చదవండి. ముఖ్యంగా లేడీస్ చదవాలి ఈ బుక్. ఇదే జోష్లా గారిది. వాడిని కలిసాను నేను, వారి స్టాల్లో పెట్టిన బుక్ వీడే బాల. అంటే ఈ బాలా గారి జీవిత చరిత్ర గురించి, సినిమాలోకి ఎలా వచ్చారు, ఎలా ఎదిగారు, అసలు వారి యొక్క అంటే ఒక మనిషి నేను ఎలాగైనా గెలవాలి అనే ఒక స్ట్రాంగ్ పట్టుదలతో ఉంటే మనిషి ఏమైనా సాధించగలడు అనేది మీకు అర్థమవుతుందండి బుక్ చదివితే. దాని తర్వాత అలాగే ఇంకోటి ఇది వచ్చేసి మరీ సెలవరాజు గారిది. ఇది కూడా సూర్యప్రకాష్ జోషిలా గారే పబ్లిష్ చేశారు జోష్లా పబ్లికేషన్స్ మీద. దాని తర్వాత దేవ సమీర గంగా తీరే రవి మంత్రి గారిది. అమ్మ డైరీలో కొన్ని పేజీలను బుక్ రాసి చాలా బాగా క్లిక్ అయ్యారు వారిది 2వ బుక్ ఇది కూడా చదువుతున్నాను ఇప్పుడు నేను. ఇవన్నీ కూడా నేను మన బుక్ ఫెయిర్లో కొన్నాను. అండ్ ఇదొకటి ఎండమూరి గారు రీసెంట్గా బుక్ రాశారు, ఒక దెయ్యంతో నా ప్రేమ కథ అని. ఇంకా ఇది చదవలేదు, ఇది స్టార్ట్ చేయాలి.
దాని తర్వాత బుద్ధ ధర్మసారం, ఇది కూడా మొన్న నేను లైక్ బుక్ ఫెయిర్లోనే కొన్నాను. అంటే అసలు బుద్ధిజం అంటే ఏంటి, అసలు బుద్ధిజం మీనింగ్ అంటే అంబేద్కర్ గారు కూడా దీనికి ముందు మాట రాశారండి. తప్పకుండా చదవండి ఈ పుస్తకం కూడా. దాని తర్వాత ఈ పుస్తకం ఒకటి కొన్నాను. ఇది వచ్చేప్పటికి రూపాయి చెప్పిన బేతాల కథలు. అంటే ఒక రూపాయి మనం కాపాడుకోకపోతే మనం ఏ పరిస్థితికి వెళ్తాం అనేది ఒక్కొక్క కథ రూపంలో చెప్పారు. ఇది కూడా వన్ ఆఫ్ ద బుక్. ఇది కూడా సూర్యప్రకాష్ జోషిలా గారు ప్రింట్ చేశారు, ఫిలిం మేకర్స్కి మాత్రమే. ఇది పర్వేట, ఇది సురేంద్ర నీలం గారు రాశారు. ఇందులో కథలు కూడా చాలా బాగుంటాయి, కాకపోతే రాయలసీమ యాసలో ఉంటాయి. బుక్ ఫెయిర్లోనే కొన్నాను, నేను వారిని కలవడం కూడా జరిగింది. రీసెంట్గా జరిగిన బుక్ ఫెయిర్లో కొన్నాను ఈ బుక్. అసలు చాలా బాగా నచ్చిందండి. ఇప్పుడు సగం చదివాను నేను. అంటే మనిషి అనేవాడు ఎలా ఉండాలి అంటే నాకు నచ్చింది చెప్తానండి ఈ బుక్లో. ఇందులో ఏంటంటే మనిషి అనేవాడు 3 రకాలుగా ఉంటారంట. ఒకరు ఒంట్లో ఉంటారంట, ఒకరు సింహంలా ఉంటారంట, ఒకళ్ళు పచ్చిపాపలా ఉంటారంట. అంటే ఒంటి అంటే ఏంటంటే ఒంటికి అన్నీ ఉంటాయి, పెద్ద పెద్ద కాళ్ళు ఉంటాయి, ఎంత దూరం నడిచే శక్తి ఉండిద్ది. కానీ దాని శక్తిని అంతా కూడా ఒకరు మోయటానికి యూజ్ చేస్తుందంట. దానికోసం అది యూజ్ చేయదంట. ఎవడు ఏం చెప్పినా కానీ వెళ్ళిద్ది, కూర్చోమంటే కూర్చుంటుంది, నుంచోమంటే నుంచుంటుంది, ఎంత లోడ్ అన్నా కానీ అది తీసుకెళ్తుంది. ఇప్పుడు సింహం అంటే అలా కాదు, ఇక దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. పసిపాప అంటే ఏంటంటే లైక్ తను మొహమాట పడదు. ఇప్పుడు తను మనకు అన్నం పెడుతుంటాం మనము, వద్దు అని అందంటే తనకు నచ్చకొద్దు అంటది, అర్థమైంది? మొహమాట పడదు. లైఫ్లో మనము ఆ స్థితికి వెళ్ళాలి. జరాతుస్త్ర అనే ఒక క్యారెక్టర్ని తీసుకొని మనకి జీవిత సత్యాన్ని మనకి అందించారు ఈ బుక్లో. దయచేసి తప్పకుండా ఈ బుక్ అయితే చదవండి. ఇది బుక్ ఫెయిర్లోనే కొన్నాను. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు మై ఛానల్ యశ్వంత్.